హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు సుకన్య సమృద్ధి యోజన మరియు మహిళా సమ్మాన్ సేవింగ్ స్కీమ్ గురించి అయితే తెలుసుకుందాం. డబ్బులను ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినా మంచి రాబడి రావాలనే కోరుకుంటాం, అది సహజమే. అయితే అన్నిట్లో మంచి రిటర్న్స్ వస్తాయని అయితే చెప్పలేం. కేంద్ర ప్రభుత్వం ఎన్నో పొదుపు పథకాలను తీసుకొచ్చింది. వాటిలో సుకన్య సమృద్ధి యోజన ఇప్పటికే పాపులర్. సుకన్య సమృద్ధి యోజన గురించి ఫస్ట్ తెలుసుకుందాం. ఈ స్కీమ్ వల్ల ట్యాక్స్ బెనిఫిట్స్ ఏమున్నాయి? ఈ స్కీమ్ గురించి మనం ఎప్పుడైనా న్యూస్ పేపర్లో కానీ టీవీలలో కానీ మనం చూసే ఉంటాం. ఆడపిల్లలు పుట్టినప్పటి నుంచి 10 సంవత్సరాల లోపు వారి కోసం వారి స్టడీస్కి లేదంటే మ్యారేజ్ని ఉద్దేశించి ఇదొక బెటర్ స్కీమ్ అనే చెప్పాలి. డిపాజిట్ లిమిట్ వచ్చేసి ఫర్ యానం 250 రూపీస్ నుంచి 1.5 lakh వరకు డిపాజిట్ చేసుకోవచ్చు. ఈ అకౌంట్ మీ దగ్గరలో ఉన్న బ్యాంక్లో లేదంటే పోస్ట్ ఆఫీస్లో ఓపెన్ చేయొచ్చు. ఇద్దరు ఆడపిల్లలైతే ఇద్దరికి కూడా ఓపెన్ చేయొచ్చు. మూడో అకౌంట్కి అవకాశం లేదు, ట్విన్స్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు. ఈ స్కీమ్ రిటర్న్ క్లియర్గా చూడాలంటే షీట్లో చూపిస్తాను. సుకన్య సమృద్ధి యోజన రిటర్న్స్ ఇల్యూషన్ చూద్దాం. ఈ స్కీమ్ టెన్యూర్ వచ్చేసి 21 years ఉంటుంది. ప్రజెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 8.2గా ఉంది. ఇది ప్రతి 3 monthsకి మారుతూనే ఉంటుంది. సంవత్సరానికి 50,000 కనుక మనం డిపాజిట్ చేయగలిగితే మొత్తం 20 లక్షల వరకు పొందొచ్చు. 15 సంవత్సరాల తర్వాత డిపాజిట్ అనేది ఆప్షనల్, చేయకున్నా ఏం కాదు. సంవత్సరానికి యావరేజ్గా 24,000 కనుక డిపాజిట్ చేయగలిగితే మొత్తం 9.9 lakhs వరకు పొందొచ్చు. సంవత్సరానికి యావరేజ్గా 30,000 కనుక డిపాజిట్ చేయగలిగితే మొత్తం 12 lakhs వరకు పొందొచ్చు. నేను ఫ్యూచర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని యావరేజ్గా 7% వేశాను. ఈ స్కీమ్ లాంగ్ టర్మ్లో బెటర్ రిటర్న్స్ అయితే అందిస్తుందని చెప్పాలి. ఈ షీట్ యొక్క లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, కావాలనుకుంటే చూడండి. 10th తర్వాత ఆడపిల్లలకు స్టడీస్కు కావాలంటే 50% వరకు విత్డ్రా చేసుకోవచ్చు. లేదా పాపకు 21 years తర్వాత టెన్యూర్తో సంబంధం లేకుండా ఎప్పుడైనా విత్డ్రా చేసుకోవచ్చు. ఈ స్కీమ్కు ట్యాక్స్ బెనిఫిట్ అనేది ఉంటుంది. ఈ స్కీమ్ ద్వారా ఎర్న్ చేసినటువంటి ఇంట్రెస్ట్ అమౌంట్ మీద కానీ మెచ్యూరిటీ అమౌంట్ మీద కానీ ఎటువంటి ట్యాక్స్ అనేది ఉండదు. నెక్స్ట్ మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్ పథకం గురించి అయితే తెలుసుకుందాం. పార్లమెంట్లో నిర్మలా సీతారామన్ గారు చెప్పిన మాటలు చూద్దాం. For commemorating Azadi Ka Amrit Mahotsav, a one-time new small savings scheme, Mahila Samman Savings Patra or Savings Certificate, Mahila Samman Savings Certificate will be made available for a 2-year period up to March 2025. This will offer deposit facility up to 2 lakh in the name of a woman or girls for a tenure of 2 years at fixed interest rate of 7.5% with partial withdrawal option. ఈ స్కీమ్ 2025 వరకు అయితే ఉంటుంది, తర్వాత కూడా మ్యాక్స్ ఉంటుంది. ఈ స్కీమ్లో ఎవరైనా మహిళలు లేదా బాలికలు అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఈ స్కీమ్ 2 years టెన్యూర్ అనేది ఉంటుంది. మినిమం డిపాజిట్ వచ్చేసి 1000 రూపీస్ ఉంటుంది. మ్యాక్సిమం వచ్చేసి 2 lakhs వరకు డిపాజిట్ చేసుకోవచ్చు. కాన్స్టెంట్ ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి 7.5 అనేది ఉంటుంది. బ్యాంకులో లేదంటే పోస్ట్ ఆఫీస్లో ఈ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. 3 నెలలకు గ్యాప్లో ఎన్ని అకౌంట్లైనా ఓపెన్ చేయొచ్చు. ఈ రెండిట్లో అంటే సుకన్య సమృద్ధి యోజన మరియు మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్, ఈ రెండిటిని పోలిస్తే ఏది బెటర్ అంటే రెండిట్లోనూ దీనికి అవి ప్రత్యేకతలు కలిగి ఉన్నాయి. మహిళా సమ్మాన్ సేవింగ్ స్కీమ్ 2 ఏళ్ల టెన్యూర్ కాబట్టి షార్ట్ టర్మ్లో ఇది బెస్ట్ అనే చెప్పొచ్చు. ఇక సుకన్య సమృద్ధి యోజన లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేస్తే చాలా బెస్ట్ అనే చెప్పాలి. లక్షల్లో రిటర్న్స్ వస్తాయి. నా బెటర్ సజెషన్ వచ్చేసి పిల్లలకి 2 years 3 years ఉన్నప్పుడు లోపే ఈ అకౌంట్ తీసుకుంటే బెటర్. మనకి పూర్తి టెన్యూర్ కూడా మనము ఇన్వెస్ట్ చేయడానికి బెటర్గా ఉంటుంది. రిటర్న్స్ కూడా మంచిగా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మరిన్ని యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.